నమస్కారం గురువు గారు. నమస్కారం బిడ్డ. అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? ఈ రోజుల్లో హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు అసలు? ఖచ్చితంగా. ఎట్లంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, సతయుగం, కలియుగం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ప్రాచ్య కాలం నుంచి హిందూ ధర్మం వస్తుంది. కాకపోతే నిజమెంతో అబద్ధం కూడా అంతే. నిజం అనేది లేటుగా పోతుంది, అబద్ధం ముందుకు చేరుతుంది. ఆ హిందూ ధర్మం ఇంతకుముందు మనిషికి ఒక అభిప్రాయం, ఒక పాయచేతం, ఒక ఎండకపోతుండే మనిషి, ఆ ఎండకపోయే మనిషి మనకి అయితే ఒక మనిషికి సాయం చేయాలి అన్నట్టుగా లేదు. ఇప్పుడు ఉన్న హిందూ ధర్మంలో మన మోడీ గారు అయోధ్య గుడి అది సాయిబులు ప్లస్ మన హిందువులు వాళ్ళు మనకి ఎన్ని రోజుల కానుంచో చాలా వరకు కొట్లాట, చాలా వరకు కొన్ని ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. అట్లా అయితే విషయం ఏంటంటే మన మోడీ గారు ఎప్పుడైతే మన ఇండియాకి ప్రధానమంత్రి అయినారో అప్పటి కానించి నాయన మన హిందూ ధర్మం రాములు వారు 16 సంవత్సరాలు వనవాసం చేసిండు. సీతారాముడు అక్కడ అయోధ్య నుంచి ఇక్కడ అయోధ్య బాలరాముడు అక్కడి నుంచి పడితే రామేశ్వరం దాకా పోయి సీతాని గురించి శ్రీలంక వరకు పోవటానికి ఆయన బాధపడ్డాడు. అట్లకనే మన హిందూ ధర్మం మనకి మోడీ గారు తెచ్చిచ్చారు. అప్పటి కానించి మనం బాగున్నాం. మన హిందూ ధర్మం కూడా మంచిగా ఉంది. గోమాతని ఇప్పుడు గౌరవిస్తున్నాం, కుటుంబాన్ని గౌరవిస్తున్నాం, ఆడ జీవితాన్ని గౌరవిస్తున్నాం. ఇందిరాగాంధీ ఆమె ప్రభుత్వం ఉండేటప్పుడు మన ఇండియాలో ప్రతి ఒక్క స్త్రీని గౌరవించేవాళ్ళు. రాత్రి అయినా పగలైనా సరే ఒక స్త్రీకి గౌరవం ఉండేది. ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ అనేది గౌరవం లేకోకుండా పోయిన దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎట్లొచ్చిందంటే మోడీ గారు మన ప్రభుత్వం తీసుకొచ్చి మన హిందూ ధర్మం కాపాడి మన అయోధ్యకి మన చేతికిచ్చి ఇప్పుడు మొన్న కుంభమేళ 144 సంవత్సరాలు అంతకుముందు వచ్చిన కుంభమేళ ఇప్పుడు వచ్చింది. మన తాతలు తండ్రులు పుట్టలే, అది ఇప్పుడు వచ్చింది. అలాంటి కుంభమేళ కూడా కొన్ని లక్షల మంది, కొన్ని ఎంతో కోట్ల మంది పోయి ఆ కుంభమేళలో గంగా జమున సరస్వతి ఆ కుంభమేళలో మునిగి మన హిందూ ధర్మాన్ని కాపాడారు. అట్లకనే మన భారతదేశం, మన ఇండియా, మన స్వతంత్రం మనకు కావాలి. మన భారతదేశం ఆ దేవుడు మనకు కాపాడాలి. మనం హిందూ ధర్మాన్ని కాపాడుతుంటే కొంతమంది హిందూ ధర్మాన్ని ఎగతాళిగా చేసి మాట్లాడడం, మన దేవుళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండడం. మొన్న జరిగింది 4 నెలల క్రితం ముత్యాలమ్మ టెంపుల్, ఆ సంఘటన తెలిసే ఉంటుంది కదా. అలాంటి అంటే ఎక్కువ మన వైపు ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఆగాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడమ్మా నింపు ఎంత గొప్పదో అది చాలా వరకు అందరికీ తెలుసు. దాన్ని ఆర్పటానికి ఎవరి వల్ల కాదు. నిప్పు మీద చేపెట్టలేస్తామా? పెట్టలేము. దేవుణ్ణి మనం అవమానియాలంటే అది ఎంతవరకు తప్పు? అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు, కాకపోతే కనపడాడు. గాలి కనపడుతుందా? మన మనుషులు కనపడుతురుగా. దేవుళ్ళలోనే మనిషి. ఇప్పుడు తిరుపతి బాలాజీ ఉండు, అక్కడ ఇక్కడి నుంచి ఇంత దూరం ఖర్చు పెట్టుకొని 7 కొండలు ఎక్కి ఆ తిరుపతి బాలాజీ మొక్కుతున్నాం. ఎందుకు? స్వామి అక్కడ ఉన్నారనే నమ్మకంతో అందరూ వెళ్ళి మొక్కుతున్నారు. ఇక్కడ నమ్మకం ఉంది కాబట్టి అక్కడ మనం పోతున్నాం. అక్కడ పోతున్నాం కాబట్టి మన దేవుడు మనల్ని ఉన్నాడు అనే ఒక ప్రాయశ్చాతం ద్వారా పోతాం తప్ప మన ఆత్మహి పరమాత్మ. ఇంకా అదే మన దేవుని కించపరిచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దేవుళ్ళు ఉన్నారనుకోండి, మనం గౌరవంతోనే మాట్లాడతాం. కానీ వాళ్ళు
ఒక వర్డ్ యూస్ చేసి దురాత్మలు, దుష్టులు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ రావాలంటే ఏ పథకం తీసుకొచ్చినా గవర్నమెంట్ లాభం లేదు. మళ్ళానే మార్పు రావాలంటారా, గవర్నమెంట్ నుంచి రావాలంటారా? ఇప్పుడు మార్గం అనేది మనలో రావాలి బిడ్డ. మనం చేసే పనులు మన ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు వీడు మంచోడు కాదు అంటే ఇట్లా ఏళ్ళు చూపిస్తాం. ఒకేళ్ళు అటు చూపిస్తే మిగతాయి మన వైపు చూపిస్తుంది. అట్లకనే దేవుడు మంచోడు కాదు, దేవుడు గుళ్ళు చేయటం, దేవుడు గుళ్ళు పడగొట్టడం అనేది అది భావ్యం కాదు. వాడికి ఒక సిస్టమ్ వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ టైం ఆ దేవుడు వాడిని నాశనం చేయాలా, బాగుపడాలా. నువ్వు చేసిన మంచితనం నీకు మంచిగా వస్తుంది. పొద్దున చేసిన ఒక తప్పు సాయంత్రం లోపట్ల పరిచయం ఇప్పుడు చూపిస్తుంది. కొంతమంది అంటారు నువ్వు చేసిన పాపం నీ మనవలకు వస్తుంది, నీ బిడ్డలకు వస్తుంది, నీ కొడుకులు వస్తుంది. తప్పు. పొద్దున చేస్తే సాయంత్రం కావడం పరిచయం ఇప్పుడే కనపడుతుంది. అందువల్ల దేవుళ్ళకి అపరాధంగా మాట్లాడటం, దుర్చగా తీసేయడం అది మంచిది కాదు, తప్పు. ఆ తప్పని తెలీదు, వాళ్ళు మూర్ఖత్వంలో ఉండరు. ఆ మూర్ఖత్వమే వాళ్ళు తీసుకుపోతుంది తప్ప వాళ్ళని ఇది దేవుడు అనేది మైండ్లో లేదు. ఆ దేని వల్ల ఇది లేని దానివల్ల వాళ్ళు మన మీద, మన గుళ్ళ మీద వాళ్ళు అట్ట కొడతారు. ఇప్పుడు అయోధ్యలో కొంతమందిని దాడి చేశారు, కొట్టారు. లాస్ట్ ఏం చేశాడు? అయోధ్య గుడి ఇప్పుడు కట్టిపించాడు. అయోధ్య కట్టారు. అట్లకనే వాళ్ళకి న్యాయం చేశారు. ఎవరికి? ముస్లింకి న్యాయం చేశారు. వాళ్ళ దర్గా ఆడ ఉంది, మన రావణ టెంపుల్ ఇక్కడ ఉంది. కొన్ని కోట్ల మంది రావణ టెంపుల్ పోతున్నారు. అట్లకనే దేవుడు ఉన్నాడు, మీరు చూడండి, మీ కళ్ళకు కనపడతాడు. ఆ దేవుడిని మీరు సృష్టికర్తని మీరే చూడాలంటే అది మీ ఆత్మ మెట్టిగా తెలుసు. దేవుడు ఉన్నాడు వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు. నీ ఆత్మతోటి కళ్ళు మూసుకొని దేవుడు ప్రార్థించండి, ఆ దేవుడు మీకు సమాధానం కరెక్ట్గా చెప్తాడు. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతున్నాయి. ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు సునామీ వచ్చింది. శంకరాచార్య తెలుసమ్మా? శంకరాచార్యని ఆయన చేయకపోయే పని ఆయన చేశారని చెప్పి ఆయన మీద దాడి చేశారు. ఆ దాడి చేసామంటే అక్కడ సముద్రం వచ్చి మునిగింది, కొంతమందిని నాశనం అయ్యారు. బ్రహ్మం గారు ఏమేమి చెప్తున్నారో అది జరుగుతూనే ఉంది, మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కరోనా వచ్చింది, ఒక బాంబు వేస్తావు, ఒక మనిషిని చంపుతావు, అది అక్కడ బట్టిగా పోతుంది, సృష్టికర్త పోదుగా. బ్రహ్మం గారు చెప్పినట్టుగా ఇప్పుడు కరోనా వచ్చిందా? కరోనా వ్యాధి వచ్చిందా? ఆ కరోనా వ్యాధి ఎంతమంది చనిపోయారు? చాలా మంది చనిపోయారు. అది నీకు తెలుసా, నాకు తెలుసా? అది దేవుడికి తెలుసు. మన హిందూ దేవుడు ఉన్నాడు. ఏ దేవుణ్ణి కించపరచొద్దు. అవును, మనం ముందు పోతున్నాం. ఆడ ముళ్ళు పడింది, ముళ్ళు ఉంది అక్కడ. అట్లని చెప్పి ఆ ముళ్ళు తీయకుండా పోతే వెనకోడు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు. ఆ వెనకోడు ఏం చేస్తాడు? మళ్ళీ తిడతాడు. ఎవరిని తిడతాడు? ముందు పోయిన మనిషి ఆ ముళ్ళు తీస్తే మనం మంచిగా పోవాలంగా. అదే మానవత్వం. అట్లకనే దేవుడు ఉన్నాడమ్మా, ఉన్నాడు. ధన్యవాదాలు. నమస్కారం.